హలో. నందు, చిన్న బేసిక్స్ పెడతాను ఇందులో మ్యాథ్స్. చూద్దాం ఇది ఎలా ఉంటుందో, నీకు అర్థమవుతుందేమో. ఒకటి రెండు సార్లు ప్లే చేసుకుని చూడు. ఉమ్, ఎందుకైనా ఉపయోగపడుతుందని పెడుతున్నాను. ఓకే, చాలా బేసిక్స్ నుంచి వద్దాం. ఓకేనా? ఉండేది ఏంటి? మ్యాథ్స్కి బేస్ 0. మ్యాథ్స్కి బేస్ 0. ఇది మన ఇండియనే కనిపెట్టాడు కదా, ఆర్యభట్ట. 0 అంటే ఏంటి? ఏమి లేకపోవడానికి 0 అంటారు. ఓకే, ఇప్పుడు ఏదో ఒకటి ఉంది అంటే దాన్ని రిప్రజెంట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఒకటి. అవును కదా? తర్వాత ఒకటికి 1+1 దాన్ని 2 అని ఏదో ఒకటి రిప్రజెంట్ చేయాలి కదా, ఇంకొకటి పెరిగిందని. అందుకని నెంబర్స్ వచ్చాయి ఇక్కడ. తర్వాత 2+1 అలాగా. అంటే ఒకటి పెరిగిందని తెలియాలంటే దానికి 1 2 3 అని పెట్టారు. ఓకేనా? 3+1 4, 4+1 5, 5+1 6, 6+1 7, 7+1 8, 8+1 9. ఓకే, 9 దాకా వచ్చాయి. 9+1 అనేసరికి ఇక్కడి నుంచి 2 డిజిట్కి వెళ్తుంది. ఏమవుతుంది? 0 అన్నది యూనిట్స్ ప్లేస్కి వస్తుంది, 1 అన్నది టెన్స్ ప్లేస్. ఇక్కడి నుంచి టెన్స్ స్టార్ట్ అవుతాయి. సో 0 నుంచి 9 దాకా ఉన్న నెంబర్స్తో చేసిన నెంబర్ సిస్టమ్ కాబట్టి దీన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నారు. డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఫోకస్ సరిగ్గా లేనట్టుంది అక్కడక్కడ, కొద్దిగా ఒకసారి పేషెంట్గా చూడు. సో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు నెంబర్లు రాయడం మొదలెడితే ఎలా రాస్తావు? ఇలా రాస్తావు కదా. ఫోకస్ సరిగ్గా రావట్లేదు. 1 అంటే 0 అంటే ఏం లేకపోవడం. 1 2 3 4 5 6 7 8 9. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి టెన్స్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 లాస్ట్. అంటే 0 to 9 ఈ 10 ఎక్కడైనా రాసుకోవచ్చు, లేదా కన్ఫ్యూజన్ ఉండదు. 10. ఓకే, ఇక్కడి నుంచి ఈ డిజిట్ టెన్స్ డిజిట్లో వస్తుంది కదా, ఇది 1 యాడ్ అవుతుంది టెన్స్ డిజిట్లో. యూనిట్స్ డిజిట్లో ఇలాగే 1కి 1 11 12 13 14 15 16 17 18 19. 0 to 9 దాకా కదా. సో ఈ పక్కన చూసావా, ఇక్కడ 0 నుంచి 9 దాకా వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ 10 డిజిట్స్లో నెంబర్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. టెన్స్ ప్లేస్లో ఒకటి యాడ్ అవుతుంది. ఇక్కడ ఒకటి యాడ్ అయితే ఏం వచ్చింది? 1 తర్వాత 2 ఉంది కదా. సో అలాగే 19 తర్వాత ఈ ప్లేస్ టెన్స్ ప్లేస్లో 2 వస్తుంది, 20. మళ్ళీ 21 22 23 24 25 26 27 28 29.
మళ్ళీ టెన్స్ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ యాడ్ అవుతుంది. ఏం వస్తుంది? ఇంకొక 1 యాడ్ అవుతుంది కదా, అప్పుడు 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 ప్లస్ మళ్ళీ ఇంకొక టెన్స్ ప్లేస్లో 9 దాకా ఇక్కడ వచ్చేసింది కదా. ఇక్కడ మళ్ళీ +1 అయితే 10 అవుతుంది కదా. ఈ 1 ఈ పక్కకు వస్తుంది అనమాట. అది నేను చెప్పేది అర్థమైందా? ఆ పక్కకు వచ్చి టెన్స్ ప్లేస్లో అది 40 అవుతుంది. సో మళ్ళీ ఇలాగే రిపీట్ అవుతుంది 40. తర్వాత 50, 60, 70, 80, 90, 99 దాకా వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ 99 దాకా వచ్చింది అనుకో, ఇలాగ ఇది 99 దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ +1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 99 + 1 యూనిట్స్ ప్లేస్లో యాడ్ చేయాలి. ఇప్పుడు 99 + 1 10 అయింది కదా. ఇది 10, 9 + 1 10 కదా. ఈ 10లో ఇంకా 1 ఉండిపోయింది, టెన్స్ ప్లేస్లో 1. అది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ 9కి యాడ్ అవుతుంది. ఇక్కడ 10 వస్తుంది. సో ఈ టెన్స్ ప్లేస్లో 0 వచ్చి ఇక్కడ 1 వేసుకుంటాం. అర్థమైందా? అప్పుడు ఈ 100స్ ప్లేస్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు 99 తర్వాత 100 వస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్లేసెస్ ఎలా వస్తాయనేది చెప్తున్నాను. ఇది ఒకసారి నువ్వు జాగ్రత్తగా ఒకసారి నెంబర్స్ చేసుకుని చూసినా సరే, లేదంటే చూసినా సరే, అంటే నీకు బేసిక్ ఐడియా కోసం చెప్తున్నా. ఇప్పుడు నీకు తెలుసు కానీ ఇంకా కొద్దిగా క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే. ఫస్ట్ ఉండేది యూనిట్స్ ప్లేస్, ఇది తర్వాతది టెన్స్ ప్లేస్, తర్వాతది 100స్ ప్లేస్, తర్వాతది 1000స్ ప్లేస్, తర్వాతది 10,000స్ ప్లేస్, ల్యాక్స్ ప్లేస్, 10 lakhs ప్లేస్, అలాగనమాట. ఇలా వెళ్ళే కొద్దీ ఇటువైపు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ వాల్యూ పెరుగుతుంది. కానీ ముఖ్యంగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ఆపరేషన్ చేసినా ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ చేస్తాం. అంటే ఆపరేషన్ అంటే నా ఉద్దేశం ఎడిషన్ చేసామనుకో, సపోజ్ 11 + 23 అని వేసామనుకో, ప్లస్ అనుకో, ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ యాడ్ చేయాలి. 3 + 1 4, 2 + 1 3, 34. ఒకవేళ ఇది ఇలా వచ్చిందనుకో, పెద్ద డిజిట్ వచ్చిందనుకో, సపోజ్ 19 + 34 అని యాడ్ చేసామనుకో, 9 + 4 13. 13 అనేసరికి 1 3 వస్తుంది కదా. ఈ యూనిట్స్ ప్లేస్ని ఇక్కడ వేయాలి ముందు. ఈ 1 ఏమవుతుందంటే ఇటువైపు క్యారీ అవుతుంది, ఈ పక్కకు వచ్చి 1 వస్తుంది ఇక్కడికి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. 1 + 1 2, 2 + 3 5, 53. దీన్ని క్యారీ అవుతుంది అలాగే. సో ఫస్ట్ ఏది చేసినా యూనిట్స్ ప్లేస్లో చేయాలి. అర్థమైందా? సపోజ్ అదే సబ్ట్రాక్షన్ అనుకో, 45 - 21 అన్నా, అప్పుడు కూడా యూనిట్స్ ప్లేస్ నుంచి చేయాలి. 5 - 1 4, 4 - 2 is 2, 24. అర్థమైందా? సపోజ్ నీకు సబ్ట్రాక్షన్లో ఆ చివరి 0 ఉందనుకో, 45 కాకుండా సపోజ్ 40 ఉంది. ఈ కింద 21 కాకుండా ఇంకోటి ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు, ఏ నెంబర్ అయినా తీసుకో. 21 కాకుండా 31 ఉందనుకో, 41 - 31 అంటే 0లోంచి 1 తీయలేం కదా. అందుకని ఈ పక్కకు ఒకటి యాడ్ చేసుకుంటాం, అంటే క్యారీ చేసుకుంటాం. యాడ్ కాదు, క్యారీ చేసుకుంటాం. టెన్స్ ప్లేస్లోంచి ఒకటి క్యారీ చేసుకుంటే, క్యారీ అంటే
ఇక్కడికి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అది ఏమవుతుంది, 1 0కి పక్కకు వస్తే 1 అవుతుంది కాబట్టి 10 అవుతుంది. 10లోంచి ఒకటి తీస్తే 9 అవుతుంది. సో ఇక్కడేమో మనం ఒకటి క్యారీ చేసాం కాబట్టి 3 ఉంటుంది. 3 - 3 ఈజ్ 0. 0 9 అన్నా 9 అన్నా ఒకటే. సో మీకు తెలుసు కదా, యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ కాబట్టి 0 9 = 9. రైట్, అర్థమైందా? ఇంకోసారి ప్లేసెస్ చూద్దాం. సపోజ్ ఏదైనా సరే నెంబరు, ఒక ఈజీ వే ఏంటంటే 0 వచ్చిందంటే నీకు ఏ పనైనా ఈజీ అయిపోతుంది చివరికి వచ్చేసరికి. సపోజ్ ఒక పెద్ద నెంబర్ రాద్దాం ఇప్పుడు. సపోజ్ చిన్న నెంబర్ మొదలెడదాం. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంటే ఈ నెంబర్ = 0 కదా. ఇక్కడ ఒకటి ఉంటే 10. అదే యూనిట్స్ ప్లేస్లో 0 ఉండి, టెన్స్ ప్లేస్లో 0 ఉండి, ఇది 100 ప్లేస్లో 1000. సో ఇలా వెళ్ళే కొద్దీ నీకు ఇంటూ 10 అవుతుంది అనమాట. అంటే ఆ ప్లేస్ ఇంటూ 10 టైమ్స్ పెరుగుతుంది ప్రతిదీ. అర్థమైందా? అంటే ఇక్కడ 1, ఇక్కడ 10, ఇక్కడ తర్వాత ఇది 100, అంటే 2 సున్నాలు కదా. దీన్ని ఇంకోలా రాయొచ్చు తెలుసా, 10 స్క్వేర్ అని రాస్తారు. అంటే 100 అంటే 10 స్క్వేర్, 10 10s are 100 కదా. అదే 1000 అనుకో, 10 క్యూబ్, 3 10s అలాగే. సో 10 టైమ్స్ 10 10s ఇంకొక 10తో మల్టిప్లై అవుతుంది. 10th టేబుల్ అనమాట. అంటే ఇంచుమించుగా ఇలా వెళ్ళే కొద్దీ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 పెరుగుతుంది. సో ప్లేస్ వాల్యూస్ గుర్తుపెట్టుకో. ఏది చేయాలన్నా స్టార్టింగ్ యూనిట్స్ ప్లేస్ నుంచి చెయ్యాలి. ఈ క్యారీ చేయడాలు ఇవి నువ్వు ఒకసారి విని తర్వాత నీకు నచ్చినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే కానీ అది క్లారిటీ రాదు. అర్థమైందా? పెన్ను పేపర్ తీసుకో ఫస్ట్. తీసుకుని నేను చెప్పింది ఓసారి మళ్ళీ గుర్తుపెట్టు, మళ్ళీ ఒకసారి ఆలోచించు దీని గురించి. ఆలోచించి ఒకసారి యూనిట్స్ ప్లేస్లో అవన్నీ చూడు, అర్థమైపోతుంది.